భద్రాద్రి ఆలయం మరో వివాదంలోకి చిక్కుకుంది. భక్తులు విరాళంగా ఇచ్చిన 20 లక్షల సొమ్ము పక్కదారి పట్టినట్లు దాతలే ఆరోపించారు. ఉద్యోగుల వ్యవహారంపై ఆలయ ఈవో రమాదేవి సీరియస్ అయ్యారు. అయితే అందుకు ఆధారాలు లేకపోవడంతో విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. భద్రాచలం ఈవో కార్యాలయం పక్కన గత 3 ఏళ్ల క్రితం జానకి సదనం నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్ కు చెందిన భక్తులు కొంతమంది ఉద్యోగులకు గదుల నిర్మాణానికి 4 విడతలుగా 20 లక్షలు చెల్లించినట్లు దాతలే స్వయంగా చెబుతున్నారు. అయితే 20 లక్షలకు ఎలాంటి రసీదు ఇవ్వకపోవడంతో ఆ డబ్బు ఇచ్చిన దాతలు కార్యాలయాలకు వచ్చి డబ్బులు తీసుకున్న ఉద్యోగులతో వివాదానికి దిగారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఈవో రమాదేవికి ఈ విషయంపై ఫిర్యాదు అందడంతో విచారణ పూర్తి స్థాయిలో జరిపి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులు ఇచ్చిన నిధులు గోల్మాల్ కావడంపై భద్రాద్రి వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా కూడా నాకు రాత్రి మళ్ళీ ఫోన్ల ద్వారా అందరూ అడగడం ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు అదే వ్యక్తిని నేను ఆ లేడీని మళ్ళీ నాకు ఇప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు ఆ డబ్బు ఎవరైతే అప్పట్లో మేము ఇచ్చామో ఆ కాంట్రాక్టర్ మేము వాడుకున్నాము ఇచ్చేస్తామని చెప్తున్నారు. అది ఆ మాత్రమే తెలుసు. నేనేం చెప్పానంటే అమ్మ అది గుడి పేరు మీద జరిగిన ఇష్యూ కాబట్టి గుడికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఎంక్వైరీ చేయాలి కాబట్టి మీరు ఒక కంప్లైంట్ని హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఒక కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వండి, దాని మీద ఎంక్వైరీ చేయిస్తాము, మీరేమన్నా రావాల్సింది ఉంటే ఇస్తాము, ఏదన్నా అపవాదులు లేకుండా డైరెక్ట్ గా దేవాలయం మీద ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా మాకు నిజంగా కూడా రేపు కంప్లైంట్ వస్తే డెఫినెట్ గా ఎంక్వైరీ చేయిస్తారు కమిషనర్ గారు, చేయించి దాని మీద ఎవరున్నా కూడా బాధ్యులు ఎవరైతే వారి మీద యాక్షన్ తీసుకుంటారు. జై శ్రీరామ్ తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, దాతలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఇలా మనం చూస్తున్నాం భద్రాచలం ఆలయానికి సంబంధించి తరచుగా వివాదాలు అయితే ఈసారికి సంబంధించినట్లయితే ప్రధానంగా భద్రాచలం ఆలయానికి సంబంధించి సీతారాములకు సంబంధించినటువంటి భక్తులు ఏదైతే భద్రాచలం చెంతన జానకి సత్రం నిర్మాణానికి సంబంధించి 20 లక్షల రూపాయలు గత 3 సంవత్సరాలుగా ఏదైతే ఉద్యోగులకు ఇచ్చారు, ఆ ఉద్యోగులు ఆ 20 లక్షల రూపాయలకు సంబంధించి ఎటువంటి రసీదులు ఇవ్వకపోగా సత్రం నిర్మాణానికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు నిన్న రాత్రి నిలదీశారు ఉద్యోగులకు భక్తులకు మధ్య జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఈవో రంగంలోకి వచ్చింది. ఈవో కూడా దీనిపై స్పందించింది. తనకు ఏదైతే 20 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వాడి విషయంలో సమాచారం వచ్చింది, కానీ భక్తులు లిఖితపూర్వకంగా దీనిపై పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేస్తే తాను చర్యలు తీసుకుంటానని చెప్పింది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఆలయం చెంతన విధులు నిర్వహించాల్సినటువంటి భక్తులు మధ్యవర్తిగా ఉంటూ భక్తుల నుంచి డబ్బులు తీసుకొని సొంతానికి వాడుకున్నటువంటి ఘటనపై భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శీలా, అశోక్, దాతలకు దీనికి సంబంధించి డౌట్ ఎలా వచ్చింది అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు అధికారులు? భక్తులు ప్రతిసారి కూడా భద్రాచలం శ్రీరాముల దర్శనానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వారి పేరు మీద, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద జానకి సత్రం పేరుతో అయితే ఒక సత్రం నిర్మించాల్సిన ఆలోచన వచ్చి దీంతో 20 లక్షల రూపాయలు విడతల వారిగా దాదాపు 4 సార్లు ఏదైతే తెలిసినటువంటి ఉద్యోగస్తులు అని చెప్పి ఇచ్చారు. కానీ 3 ఏళ్లుగా కూడా సత్రానికి సంబంధించినటువంటి అంటే దాతల పేరుతో ఉండేటువంటి గది నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చోటు చేసుకోవడం, కనీసం పనులు కూడా ప్రారంభం కాకపోవడంతో నిన్న నిలదీశారు. సో నిలదీసినటువంటి సందర్భంలోనే ఈ విషయం అంతా బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నాం. లిఖితపూర్వకంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈవో రమాదేవి చెప్తుంది. ఇలా మరి దీనికి సంబంధించి ఆధారాలు ఏమీ లేవని చెప్తున్నారు కదా, దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారనే దానికి సంబంధించి కూడా దాతలకు ఒక డౌట్ ఉంటుందిగా. అంటే మనకు ఈవో చెప్పిన దాని ప్రకారం అయితే ప్రాథమిక విచారణ అయితే ఖచ్చితంగా భక్తులకు సంబంధించి 20 లక్షల రూపాయల వరకు విడతల వారిగా ఇచ్చినట్టుగా అయితే సమాచారం వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈవో స్పందించారు. ఇటు భక్తుల నుంచి అటు ఉద్యోగుల నుంచి పూర్తిస్థాయి రిపోర్ట్ తీసుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి దాని తర్వాతనే ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అశోక్.